మన సెక్రటరీ పూర్ణచంద్ర గారికి, అలాగే 5 సంవత్సరాల పాలనలో సహకరించిన గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు, మహిళలు అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన పాలకవర్గం ఉప సర్పంచ్ నరసింహ గారికి, ఎంపీటీసీ రాజేశ్వర్ గారికి, వార్డు మెంబర్లు పేర్లు చెప్పాలా అందరికీ అని చెప్పుందా, వార్డు మెంబర్లు అందరికీ ముఖ్యంగా మనకు అన్ని విధాలుగా సహకారాలు అందించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండి మనకు సహకరించిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి గారికి, ఎంపీపీ కిచ్చారెడ్డి అన్న గారికి, ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి, వివిధ శాఖల అధికారులు కూడా మనకు ఇంత డెవలప్మెంట్ చేసినప్పుడు నేను ఏ ఆఫీసు కూడా పోలేదు, నేను ఎప్పుడు కూడా ఫోన్లోనే ఏ స్థాయి అధికారులతోనైనా ఫోన్లోనే మాట్లాడినా, ఏ ఆఫీసు కూడా నా చరిత్రలో పోయిన దాఖలాలు లేవు. అందుకొరకే అధికారులందరికీ కూడా ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, డిపిఓ గారికి, పిఆర్ డిపార్ట్మెంట్ ఏఈ, డిప్టీ ఈఈ గారు, మనకు అన్ని విధాల ఎస్సీ గారి వరకు నాకు అందరు సుపరిచితులే, అందరూ కూడా నాకు సహకరించారు కనుక అందరికి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అలా పోతే మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మనకు పూర్తిగా సహకరించారు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు సర్పంచ్ అయినాక ఒక్కసారి కూడా పోలేదు, కానీ మన ఊరికి ఇచ్చిన స్తంభాలు మండలంలో ఏ ఊరు కూడా ఇవ్వలేదు. అందుకొరకు వారికి కూడా పేరు పేరున ఏఈ ఎలక్ట్రికల్ మనకు లైన్మెన్ తిరుమలేష్ గారి అంటే ఏఈ వరకు డిఈ వరకు అందరు కూడా పేరు పేరున వాళ్ళు కూడా మనకు చెప్పుకుంటూ ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా మనకు మిషన్ భగీరథ వాటర్ ఏ ఊర్లో రాకుండా కూడా చిట్టాలు అంతా వస్తాయంటే ఎక్కడ కూడా రోజు ట్యాంకులు 2 సార్లు ఫిల్లింగ్ చేస్తారు, 2 సార్లు మనకు నీళ్లు ఇస్తున్నారు. అంటే ఆ డిపార్ట్మెంట్ గారికి, మన గ్రామ ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, ఎందుకంటే మనకు వాళ్ళతో చాలా పని, ఎక్కడ ఏ ఊళ్ళో కూడా చేయనంత పని మనం గ్రామ పారిశుద్ధ్య కార్మికులు చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే మేము సర్పంచ్ అయిన ఎంబడే కరోనా మహమ్మారి మనకు దాపరించింది. ఆ టైంలో 2 సంవత్సరాలు పోయింది. ఆ కరోనా మధ్యాహ్నం 3 గంటలకు పోతే మళ్ళీ సాయంత్రం వచ్చి కూడా 6 గంటల నుండి 9 గంటల వరకు కరోనా టైంలో 2 షిఫ్ట్లు చేసిన డ్యూటీ. ఆ టైంలో మనకు పారిశుద్ధ్య కార్మికులు ఎలా పనిచేసిందో ఊళ్ళో అందరికీ తెలుసు. వాళ్ళకు కూడా ఈ పేరు పేరుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆశలు అందరు కూడా మనకు అందరు సహకరించకపోతే ఏ ఒక్కరు సహకరించకుండా నేను ఆ గ్రామంలో అభివృద్ధి చేసేటోని కాను కనుక అందరికీ, మరియు స్కూల్ హెచ్ఎంలు 2 స్కూల్ హై స్కూల్ ఇప్పుడు మన హై స్కూల్ హెచ్ఎం మన గణేష్ సార్ గారు, అంతవరకు గుప్తా సార్ గారు, మన పిఎస్ స్కూల్ హెచ్ఎం మన భగవాన్ సార్ గారు, అంతకుముందుకు మన సాయి ప్రసాద్ సార్ గారు, అంతకుముందుకు అందరు సార్ వాళ్ళు అందరికీ, ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి గారికి, అదేవిధంగా అన్ని విధాల మనకు సహకరించిన ప్రజాప్రతినిధులు అందరికీ, మన చెప్పలేదు మనము ఎక్స్ జడ్పీటీసీ ఇప్పుడు ప్రజెంట్ సింగిల్ విండో ప్రెసిడెంట్ వెంకటరావు సార్ గారికి, అలాగే నాకు పూర్తి సహకారాలు అందించిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ఊర్లో ప్రతి ఒక్కరు సహకరించిన అందరికీ కూడా, వాళ్ళు ఎవరు సహకారం లేకపోతే నేను ఇవాళ ఇంత డెవలప్మెంట్ చేయలేము కనుక మన ఊరు అందరికీ కూడా పార్టీ కూడా అందరికీ వాళ్ళకు కూడా తెలుపుకుంటూ, ఈ 5 సంవత్సరాలు జీవంతో పూర్తి చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ, నేను రాజకీయ ప్రస్థానం 2004లో టీడీపీ అధికార పార్టీ ఉన్నంత వరకు నేను పార్టీలో నడుగుడం వెనక ఉండి చేసిన రాజకీయంగా ముందుకెళ్ళ రాలేదు, ప్రత్యక్ష రాజకీయాలకు రాలేదు. అప్పటి నుండి నేను మషయ్య గారు సర్పంచ్ ఉన్నాడు, 2004లో పార్టీ టీడీపీ అధికారం పోయినప్పుడు మషయ్య గారు అధికారం, ఆయనకు ఒంటరి వాడైతే ఆయనకు సహకారాలు అందించుకుంటూ నేను అప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాలకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే మన వెంకటరావు సార్ గారు ఇంటి నుండి బయటికి వెళ్ళకుండా రాజకీయం చేస్తారు, మనమే బయట ప్రజల మధ్యలో పోయి రాజకీయాలు చేసేటోని కనుక ఆ సందర్భంలో నేను ముందుకు రావాల్సి వచ్చింది. అప్పుడు అలా సందర్భాలు వస్తే మషా తర్వాత మనకు కేశవ నాయక్ ఉన్నారు, అట్లా రకరకాలుగా పోకుండా ఉన్నారు కనుక నేను అట్లా అలాగా ప్రస్థానం చేసుకుంటూ వస్తే 2013లో నాకెవరు నాకు రాజకీయ గురువు ఎవరంటే రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి నేను చెప్పుకోవాల్సిన గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు ఫోన్ చేసి ఎక్కడన్నా పోనంటే మామనారు, నేను కూడా మామనారే వస్తున్నా, కలెక్టర్ ఆయన ఎమ్మెల్యే అప్పుడు 2013లో నేను కూడా మామనారే వస్తున్నాను అంటే ఎక్కడ రావాల్సి అంటే కలెక్టర్ ఆఫీస్ అంటే పోయినా, కలెక్టర్ ఆఫీస్ పోయినా, నీకు సింగిల్ విండో అంటే వద్దు సార్ నాకు అది అని చెప్పినాను. నీవు రైతుల కొరకు పార్టీ రాజకీయం కాదు, ఇది రైతుల కొరకు చేయాలని ఇష్టంగా లేకుండా ఇష్టంగానే నేను ఆ రోజు సింగిల్ విండో నిలబడడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ
అంతవరకు జీరో. 13 సభ్యులు ఉంటారు, 13 సభ్యుల్లో సింగిల్ ఉండాలి. అప్పుడు అంతవరకు టీడీపీ జీరో. నేను పోయి ఎలక్షన్లు నిలబడినాక నాకు 9 మందిని గెలిచినాం. ఆ 9 మంది గెలిచడంలో కూడా మనకు కిచ్చారెడ్డి అన్న గారు అప్పుడు పూర్తి సహాయ సహకారాలు మనకు ఆ ఎలక్షన్ మొత్తం ఆయనతో త్వరలో చేసిండు. అది కూడా నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు మనకు పని చేసినా వాళ్ళ కృతజ్ఞత చెప్పుకోవాలి కనుక నేను చెప్పుకుంటున్నాను. అలాగే మనం అంత 9 మంది గెలుచుకొని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 4 గెలిచి ప్రమాణం చేసిన 1-2-2019లో రాజీనామా చేసిన. ఎందుకంటే ఇక్కడ నేను సర్పంచ్ ఎలక్ట్ అయిన తర్వాత 1-2-2019లో రాజీనామా చేసి 2 సర్పంచ్గా నేను 10వ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన చిట్యాల గ్రామంలో. నేను 10వ సర్పంచ్ని 2-2-2019 రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే ఈ రోజు కంటే రేపటికి అది అంటే ఈ రోజుకే 5 సంవత్సరాలు పూర్తి కావించబడింది కనుక. నాకంటే ముందు పదవి చేసిన వాళ్ళు ఎవరెవరంటే మన చిట్యాల మొదటి సర్పంచ్ ఎర్రనారాయణ గౌడ్ అందరూ. ఎందుకంటే వాళ్ళని కూడా నెవరు వేసుకోవాలి మనము. 2వ సర్పంచ్ వచ్చి చిన్నలచ్చన్న, 3వ సర్పంచ్ వచ్చి బుచ్చారావు మా పెద్దనాన్న, 4వ సర్పంచ్ వచ్చి మా నాన్నగారు తిరుపతిరావు, 5వ సర్పంచ్ వచ్చి సింగోటం మా బాల్యమిత్రుడు మా వెంకటయ్య గారి మా క్లాస్మేట్ వాళ్ళ నాన్న, 6వ సర్పంచ్ వచ్చి రామచంద్రన్న, 7వ సర్పంచ్ వచ్చి జి మసన్న కర్ణాకర్ వాళ్ళ నాన్న, 8వ సర్పంచ్ వచ్చి కేశవ నాయక్, 9వ సర్పంచ్ తమ్ముడు విష్ణువర్ధన్ రావు. నేను అప్పుడు సింగిల్ విండో ప్రెసిడెంట్ ఉన్నా, తమ్ముడు సర్పంచ్ అయ్యిండు. 10వ సర్పంచ్గా నేను ఉన్నా ఊర్లో. 10వ సర్పంచ్గా నేను అయిన 5 సంవత్సరాల కాలానికి నిర్దేశించిన లక్ష్యాలతోని కరపత్రం మన ఊర్లో కొట్టించి చాలా వచ్చినాము. మా అమ్మ దగ్గర కట్ట ఉండే, ఎక్కడనో తెలియదు. ఇంట్లో జిరాక్స్ వాట్సాప్లో చూసి జిరాక్స్ తీసిన వస్తున్నాయి. నా మొదటిది ఎందుకంటే నా చిరకాల వాళ్ళు చెప్పుకుంటూ ఉండే వాగుపై చెక్ డ్యాములు కడితే అది గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది ఉద్దేశంతో చిట్యాల వాగుపై మొదటి విడత నేను పెట్టుకున్న అంశాలు ఏంటంటే వాగుపై విడతల వారిగా రామగుడం నుండి ఎగువ ప్రాంతాల వరకు చెక్ డ్యామ్ల నిర్మాణము. అంటే రామగుడంలో ఫస్ట్ చెక్ డ్యామ్ కట్టారు, 2వది వీళ్ళ బావి దగ్గర వెంకటరామ వాళ్ళ బావి దగ్గర కట్టి, 3వది మన పైన 3 విడతలు కూడా మనం చెక్ డ్యామ్ పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే చెప్పింది చేసిన కనుక 100% చేసిన మోటార్లు ఫిట్ చేయడం, దానికి పైప్ లైన్ వేసిండ్రు, మోటార్లు వచ్చినాయి. కానీ దానికి కొంత కాలయాపనగా కరెంటు బిల్లులు కట్టబోయింది, కరెంటు కనెక్షన్ డీడీలు కట్టుకోక అది అయిపోయింది. సత్వరమే నేను గెలిచిన సత్వరమే తాత్కాలిక గ్రంథాలయ భవనం ఏర్పాటు అది చేసినాము, నడుస్తుంది ఇప్పుడు నిరంతరంగా ఇప్పటికి కూడా. కాకపోతే స్వల్ప వ్యవధిలో శాశ్వత భవనం నిర్మాణం ఏర్పాటు అనేది ఇప్పుడు అది చేయలేదు. అదే ఇప్పుడు హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. ఆ హెల్త్ సెంటర్ కొత్త బిల్డింగ్ కడతాం, ఇప్పుడు అయిపోతుంది. 2-3 నెలల్లో కంప్లీట్ చేస్తాము. మనకి ఇప్పుడు అదే పని వేరే పని ఉండదు కనుక అది 2-3 నెలల్లో కంప్లీట్ చేస్తాము. దీనికి పాత హెల్త్ సెంటర్ మొత్తం కూడా, ప్రైమరీ హెల్త్ సెంటర్ మొత్తం కూడా మనకు గ్రంథాలయానికి ఉపయోగించుకోవచ్చు. దానికి అవసరం కూడా లేదు బిల్డింగ్. గ్రామ పాఠశాల ఇవంటే యువకులు వచ్చి నన్ను అడిగితే నేను తయారు చేసినది ఇది. చిట్యాల గ్రామ యువకులు గ్రామ పాఠశాల ఆట స్థలాన్ని చక్కని క్రీడా ప్రాంగణంగా మారుస్తూ వాలీబాల్ కోర్టుకు ఏర్పాటు చేయడం. మనం అంత చక్కటి క్రీడాకారంగా గ్రౌండ్ లెవెలింగ్ అని ఎంతో మంది చేసిన అందరికీ చూస్తున్న ఊళ్ళో అందరూ దిగమిరిన సత్యం అది. చిట్యాల స్టేజ్ అడ్డ రోడ్ నుండి చిట్యాల గ్రామం వరకు ఎల్ఈడి విద్యుత్ దీపాల సౌకర్యం కల్పం, వీధి రోడ్లో కూడా ఎల్ఈడి సౌకర్యంతో శిథిలావస్థలో ఉన్న స్తంభాలను కూడా కొత్తగా ఏర్పాటు చేయడం. ఇది 100% చేసినాము అని దంకా పథకంలో కొట్టుకుని చెప్పొచ్చు. చిట్యాల గ్రామంలో ఇప్పుడు ఒక లైట్ ఎల్ఈడి లైట్ లేదు, ఒక బుగ్గ కూడా లేదు. చిట్యాల అన్ని ఊళ్ళో బుగ్గలు పెడతాం పేమెంట్, మనమైతే ఎల్ఈడి లైట్లనే పెట్టుకున్నాము. దాంట్లో కూడా మనము 120 పోళ్ళు, దాదాపు 80 పోళ్ళు గతంలో వాతినాము. ఇప్పుడు మన 45 పోళ్ళు ఇప్పుడు వచ్చినాయి. నిన్ననే 22 పోళ్ళు వచ్చినాయి, ఇంకా వస్తాయి పోళ్ళు. ఫేస్ బుక్ లో లాస్ట్ మీటింగ్ లో మేము దాన్ని పొందుపరచడం జరిగింది. మిగిలిపోయిన అన్ని మట్టి రోడ్లు స్థలంలో సీసీ రోడ్డు కల్పనకు మొదటి సంవత్సరం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. చిట్యాల ఎవరన్నా చెప్పగలుగుతారా ఇక్కడ మన మట్టి రోడ్డు ఉంది మన ఊళ్ళో? ఎవరన్నా ఇది ఎంత మందిలా 100% సీసీ రోడ్లు వేసినాం. ఎవరు ఒక్క ఇల్లు ఉన్నా కూడా ఇప్పుడు పైన మనకి ఇప్పుడు పైన వరలక్ష్మి వాళ్ళక్కడ కోల సతమి శ్రీనివాస ఆ ఇళ్ళ కాడ కూడా మనం ఈసారి సీసీ రోడ్లు వేసుకున్నాం ఊర్లే కాకుండా. అయితే వరలక్ష్మి పక్కలో మట్టి కొడుతుంటే అన్న నాకు మట్టి రోడ్ అన్నాయి అంటే ఆమె కూడా సీసీ రోడ్ వేసినాం. అమ్మ ఇప్పుడు శాంక్షన్ అయినాయి కానీ పేమెంట్ కాలేదు. ఇవన్నీ ఎందుకంటే మనం నిర్దేశించిన లక్ష్యాల కొరకే మనకి ఒక ఇల్లు వరలక్ష్మి ఒక ఇల్లు ఉంటే కూడా 5 లక్షల పైన సీసీ రోడ్ వేసినాం. ఒక్కటే ఇల్లు అంటే వాళ్ళ ఇంటికి ఒక ఇంటికి 3 పోల్లు వేసి కరెంట్ వేసినాం, ఒక ఇల్లు రోడ్ వేసినాం, అన్ని చేసినాం. అట్లాగే మొదటి విడత మహేష్ కాలనీ వాళ్ళందరికీ కూడా నిరుపేదలైన వారి అందరికీ కూడా ఇండ్లు
డబుల్ బెడ్రూమ్ కల్పన జరుగుతుంది. ఇది కొంత కాలయాపన జరిగింది. మనము అందరికీ కూడా కొంత క్షమించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కరోనా కారణంగా 2 సంవత్సరాలు మనం వెనక్కిపోయింది. మన ఆర్థిక వ్యవస్థ కూడా అన్ని వేరే దేశాల కంటే కూడా మన దేశం మేలు అనుకోవాలి, మన దేశంలో మన రాష్ట్రం కూడా మేలు అనుకోవాలి. సత్వరమే మనకు కొంచెం ఇండ్లు శాంక్షన్ చేసిన 30 నిధులు, దాన్ని మొదటి ప్రాధాన్యత కూడా మహేష్ కాలనీలకు ఇచ్చుకుంటూ మిగతా వారు కూడా ఇచ్చుకుంటూ పోయినాము. దానికి పార్టీలకు అతీతంగా ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇది ఏది అని ఎప్పుడు కూడా చూడలేదు. ఎవరు ఏ పార్టీ, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇంకే పార్టీ అందరు కూడా సమానంగా పార్టీలకు అతీతంగా ఇల్లు ఇచ్చినాము. ఆ ఇల్లు ఇచ్చుకుంటూ వాళ్ళకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో సిమెంటు కంకర ఇప్పటి కూడా మెచ్చుకుంటూ మనం వాళ్ళకు తోడ్పాటు అందించగలిగిందాం. అది అందరికీ తెలుసు. ఊళ్ళో ఎవరు కాదనడానికి ఎవరు లేదు. ప్రతి ఇంటికి అడిగిన వారందరికీ కూడా అట్లా ఇచ్చుకుంటూ పోవడం జరిగింది. అర్హులైన వారందరూ కూడా మిగతా వారికి కూడా ఇస్తామని చెప్పిన మళ్ళీ 30 ఏళ్ళు తక్షణమే మన మినిస్టర్ గారు 38, 30 ఏ ఊరికి వెళ్ళే మండలం ఎస్పెషల్లీ ఒక చిట్టాల గ్రామంలో ఇచ్చారు. మళ్ళా 2 సార్లు కూడా 30 ఏళ్ళు ఇచ్చిండ్రు. అవి దానికి మనం డీడీలు కట్టడం కానీ 30-35 మనకు టెండర్ కొరకు పెడితే డీడీలు కట్టడం కానీ ఇవన్నీ పెట్టుకోవడం మన సొంతంగా పెట్టుకుంటూ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఇండ్లు కూడా అందరు కూడా కట్టుకుంటే అన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా నేను కట్టుకుంటా అంటే మేము ఎవరికి ఇవ్వండి లేదు, అందరికి కూడా ఇండ్లు ఇచ్చినాం. 60 ఇండ్లు 65 ఏళ్ళు ఇప్పుడు తుది దేశాలకు వచ్చినవి, 2-3 ఏళ్ళు మొదటి దేశంలో ఉన్నాయి. అట్లా నడుచుకుంటూ పోతుంది. 57 సంవత్సరాలు అందరికి కూడా మనం పింఛన్లు ఒక 5-6 మంది ఊర్లో కొంత ఆధార్ కార్డుల దాంట్లో ప్రాబ్లం కానీ ప్రతి ఒక్కరు కూడా మనం ఆన్లైన్ చేయించి అవి ఇవ్వగలిగినాము. అదే అలాగే మన ఊర్లో సైడ్ డ్రైన్ నిర్మాణం కూడా మనం చేసుకుంటాం. ఈ రోజు కూడా నిరంతరంగా కూడా చేసుకుంటాం, ఇంకా చేసుకోవడం జరుగుతుంది. మనం అన్ని కమిటీ హాల్స్ చిట్టాల్లో అంతవరకు రావుల చంద్రశేఖర్ 2002లో శాంక్షన్ చేసి 2004లో స్టార్ట్ అయ్యి స్లాబ్లు వేయడం జరిగిందండి. అందరికి కూడా గ్రహించాలి. ఇది కింద వచ్చేసి రజక సంఘము, వచ్చేసి వాల్మీకి సంఘము, ఈడ వచ్చేసి ఫిషర్మెన్ అంటే తెలుగు వాళ్ళ సంఘము, ఆడ వచ్చేసి యాదవ సంఘము, పక్కన వచ్చేసి శాలివాన కుమ్మరి వాళ్ళ సంఘము, ఆడ వచ్చేసి సాగర సంఘం, పైన అవుతే ఆడ పక్కన మున్నూరు కాపు సంఘం. ఇవన్నీ కూడా సంఘాలు అన్ని బిల్డింగ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఒక్కొక్క బిల్డింగ్ 5 లక్షలు మనం శాంక్షన్ చేసి పూర్తి చేయడం జరిగింది. మా ఈ మధ్యకాలంలో 10 సంవత్సరం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే మహిళా బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసి 10 లక్షల పైచలకు శాంక్షన్ చేసినాం. అవి పేమెంట్ కూడా ఏమి రాలేదు ఇప్పటికి కూడా. అయినా మనం వ్యయ ప్రయాసనాల కోర్సు చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ సాయంతో శ్మశాన వాటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఆల్రెడీ దహన వాటికి చేసినాం. మనం దాంట్లో పెట్టినాం, దీంట్లో వేసినాం. పాడి పరిశ్రమ కొరకు పశు వైద్యశాల చూసి వీడియోలు, ఫోటోలు ఇచ్చి ఆ డంపియార్ను మనము నిరంజన్ రెడ్డి సహకారాలతో ఈ ఊరు నుండి తీసేపియడం జరిగింది. అది పెద్దది. అది ఎందుకంటే అప్ స్ట్రీమ్ లో డంపియార్డ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ లో మనకు వాకు నీళ్ళు వస్తే మొత్తం కూడా పొల్యూట్ అయిపోతాయి మన నీళ్లు. అది మన అంటే ఇప్పుడు చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా నష్టం జరుగుతున్నాయి. గతంలో ముందు అది చేపించుకోగలం జరిగినాం. అంటే మేము చేసిన నాకన్నా ముందు విష్ణు సర్పంచ్ ఉన్నప్పుడు చేసింది కూడా సీసీ రోడ్లు, ఎన్ఆర్ఎస్సీసీ కింద 75 లక్షలు, ఇవి ఏంటివి 60 లక్షలతోని సీసీ రోడ్లు, సైడ్ రైన్లు, 40 లక్షల మహిళా గోదాం కట్టిరు. అది ఇప్పుడు కూడా మాకు కొంత పేమెంట్ అంటే అది కొన్ని సందర్భాలు వేరే ఉంటాయి. అలాగే 5 సంవత్సరాల కాల వ్యవధిలో మౌలిక వసతుల్లో ముఖ్యంగా భాగంగా రోడ్లు మన చిట్యాల NREGS రోడ్లు 2.5 కోట్లు ఒక చిట్యాల గ్రామానికే మనం తీయగలిగినాము. మినిస్టర్ చేసినవే కాకుండా మనకు పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రవెల్లి దయాకర్రావు సార్కు ఈ మినిస్టర్ గారి దగ్గరనే మనం లెటర్ రాపించుకుపోయి తీసుకొచ్చిన ఉన్నాయి. అలాగే మన పరమతాండకు, తూర్పుతాండకు కూడా ఒక్కొక్క సంవత్సరం 30 లక్షలతో 2 సంవత్సరాలు పెట్టిన వాళ్ళ ఎక్కడ రోడ్లు వేయాలంటే కూడా రోడ్లు లేవు. ఇప్పుడు రోడ్లు వేయాలంటే కూడా రోడ్లు లేవు. పరమతాండ, తూర్పుతాండ రెండిట్లకి అట్లా ఫుల్ఫిల్ చేసినాం. చిట్యాలు కూడా అట్లా అయిపోగొట్టినాం. అంటే మన ఊరు నుండి విడిపోయినా అవి 2 వేరే అని నేను ఎప్పుడు చూడలేదు. ఆ భావన కూడా నాకు ఎప్పుడు లేదు. సైడ్ డ్రైన్ అనేది గ్రామ పంచాయతీ నిధుల ద్వారా చేసుకోవాలి. అంటే మోరీలు అనేది ఎక్కడ ప్రభుత్వం చేయదు. ఆ నిధులు మనం మిగిలించుకుంటే ఊర్లో మొత్తం ఇప్పుడు విష్ణు సర్పంచినప్పుడు దాదాపు 50 లక్షలతో సైడ్ డ్రైన్ చేసారు. ఇప్పుడు కూడా ఇప్పుడు మొత్తం సైడ్ డ్రైన్ ఊర్లో మిగతా మొత్తం మిగిలిపోయిన మొత్తం చేయాలని లక్ష్యం పెట్టుకోండి. కానీ మహేష్ కాలనీలో ఈయన పక్కల ఇండ్లు కడుతున్నారు. పాత సైడ్ డ్రైన్ మొత్తం కూలిపోయి దుర్గంధం కూడా వస్తుంది. కానీ ఆ ఇల్లు కట్టుకునే క్రమంలో అప్పుడు వద్దు కడితే కూడా మళ్ళీ కూలిపోతాయని కట్టలేదు. అది ఇప్పుడు మేము నెక్స్ట్ ప్రణాళికల దాంట్లో ఫస్ట్ పెట్టుకున్నాము. మేము GPDP దాంట్లో ఫస్ట్ పెట్టుకున్నాము. అది కట్టుతారు. అట్లా మహేష్ కాలనీకి దీని రోడ్డు మీద కూడా కలబెట్టు కూడా అది మొదటి ప్రధాన దాంట్లో పెట్టినాము. అది దాదాపు ఎవరు వచ్చినా కట్టాలో చేయాల్సింది. అది అలాగే మనం సంపద సృష్టించాలి. ఎవరైనా ఒక కుటుంబానికి బాధ్యత పెద్ద ఉంటే ఆ కుటుంబాన్ని సంపద పెంచుకొని
కుటుంబాన్ని ఎట్లా పాలించాలనే కుటుంబం పెద్దకు తెలుసు. లేకపోతే సంపద సృష్టించుకోకపోతే ఎవడు కూడా ఏం చేయలేడు, అప్పుల పాలవుతారు. అలాగే గ్రామంలో సంపద సృష్టించుకోవాలనేది ఫస్ట్ కేసీఆర్ ఇప్పుడు మనతోని పల్లె ప్రగతి ప్రోగ్రాం పెట్టి దాంట్లో ట్రాక్టర్లు అనౌన్స్ చేసారు. నేను సర్పంచ్ అయిన ఎంబడే ఆ దుబ్బుడు బండ్లు మనకు రావు, మన డౌన్లోడ్ చాలా ఉంది మన ఊరు. ఆ రోడ్డు మీద బండి ఎక్కితే ఎవరి కింద అవుతుంది కదా, వాడలేదు మేము బండ్లు. ఇప్పుడు రిక్షాలు ట్రాక్టర్లు మన గ్రామ పంచాయతీ కావాలి అని గ్రామ పంచాయతీ మేయర్స్లో మనం తీర్మానం చేసి మీటింగ్లో అందరూ వార్డు సభ్యులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. మనకు ఎవరైనా డోనర్స్ ఉంటే ఇవ్వాలని, అప్పటికి గవర్నమెంట్ ఇస్తుందని తెలియదు, ఏం తెలియదు. ఎవరైనా ఇవ్వాలని తెలిపి మన గ్రామ పంచాయతీ మేయర్స్లో రాసి నోటీస్ బోర్డులో పంచశంకరమ్మ ఇంటి దగ్గర ఒకటి, అప్పుడు నోటీస్ బోర్డులో గ్రామ పంచాయతీ మామ పల్లె ప్రగతి ప్రోగ్రాంలో వాళ్ళ తమ్ముడు చంద్రశేఖరరావు ఇద్దరు కలిసి కూడా ట్రాక్టర్ రెండు ఇప్పేయడం జరిగింది. వాళ్ళ చెత్తబుట్టు కూడా ఇప్పేది. బోర్డు మీద కూడా ఉంటుంది 8.5 లక్షల అట్లా. వాటర్ ట్యాంక్ వచ్చి మా నాన్నమ్మ పేరు మీద, మా నాన్న మా అమ్మ మా ఆధ్వర్యం వాళ్ళు ఇప్పేయడం జరిగింది మా నాన్నమ్మ పేరు పైన. ఇంకా మన మైక్ సెట్ అనేది వచ్చి గ్రామంలో మొత్తం ఉంది. చిట్యాల టామ్ వేయాల్సిన అవసరం లేదు. ఆ మైక్ సెట్ అనేసి రమేష్ మన ఎంపీడీసీ వాళ్ళ మరిది రాజేశ్వరి సుధాకర్ వాళ్ళ తమ్ముడు ఆయన ఇప్పేయడం జరిగింది. ఫాగింగ్ మిషన్ అని ఎన్ఆర్ఐ మనకు కోఆప్షన్ సభ్యుడు, ఆయన ఫాగింగ్ మిషన్ లండన్లో ఉంటాడు. గోపాలరెడ్డి కొడుకు వాళ్ళ అమ్మ విమలమ్మ పేరు మీద ఫాగింగ్ అంటే ప్లాస్టిక్ నివారించాలనే దాని సంకల్పంతో మండలమారన్న గొల్ల చంద్ర ఆయన ఇద్దరు కూడా కలిపి ఊర్లో మొత్తం ప్రతి ఇంటికి బ్యాగ్ చేయడం జరిగింది 50,000 అనేది. అలాగే ఇప్పుడు మన పోలీసు వాళ్ళు వచ్చి మన ఊర్లో సీసీ కెమెరాలు పెట్టాలనేది వాళ్ళ ఆధ్వర్యంలోనే, వాళ్ళ ద్వారానే పైసలు ఇచ్చినాము, వాళ్ళ ద్వారానే ఫిట్టింగ్ చేయించాము, అంతా చేయించాము. ఒక్కరు మా నాన్న డి తిరుపతిరావు ₹1,00,000 ఇవ్వడం జరిగింది సీసీ కెమెరాల కొరకు గ్రామంలో. తర్వాత వచ్చేసి బోయినపల్లి వెంకట్రావు మామగారు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. డాక్టర్ భూపేష్ మాజీ ఎమ్మెల్యే కొడుకు బాలకృష్ణ గారి కుమారుడు, ఆయన కూడా 30,000 చెక్ ఇవ్వడం జరిగింది వాళ్ళకే కంపెనీకి. 2,30,000తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం. కాకపోతే అవి ఈ రోజు నడుస్తలేవు, అది చెప్పాలి. ఎందుకంటే చెప్పకపోతే అది తప్పు చేసిన మేము. ఎందుకంటే పోలీసు ఆధ్వర్యం చేసిన వాడు మళ్ళీ రాలేదు, మళ్ళీ రిపేర్ చేయని కూడా రాలేదు. వీధి లైట్లు వచ్చేసి మన ఊర్లో గతంలో మేము వచ్చిన సందర్భంలో 100-120 ఇప్పుడు 250 దగ్గర 300కు వస్తాయి. ప్రతి ఇంటికి మంచినీరు సౌకర్యం, ఏ ఇంటికైనా మంచినీరు సౌకర్యం నాకు లేదు అనేటువంటి ఎవరూ లేడు, అందరికీ వస్తున్నాయి. ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా వస్తాయి కొన్ని దాంట్లో. మన ఊరు మనబడి దాదాపు 2 స్కూల్లో కలిసి ఫస్ట్ ఫేజ్లో 33% స్కూల్ సెలక్షన్ అయితే ఫస్ట్ విడుదల. మన ఊరు మనబడి దాంట్లో మన 2 స్కూళ్ళు సెలక్షన్ కావడం అయింది. పరమర్తాడు కూడా స్కూల్ సెలక్షన్ అయింది, కానీ అది ల్యాండ్ వివాదంతో అది చేయలేకపోయారు. మన ఊరు మనబడి స్కూల్లో మీకు అన్ని తెలిసింది, మీరు సారాలు అందరూ చెప్పారు. డైనింగ్ హాల్ కానీ కిచెన్ సెట్ కానీ మన ఊళ్ళో రూములు మన కూలిపోయిన రూములు లేవు కనుక ఎక్కడ రూములు కట్టలేదు. టాయిలెట్స్ కానీ అత్యాధునికంగా ఏమైనా రూములు చిన్న రిపేర్లు చేయడం కానీ చేసిండ్రు. మన వాళ్ళు కలర్లు వేస్తున్నారు. ఇంకా కలర్ హై స్కూల్కి వెళ్ళలేదు, పిఎస్ కలర్లు వేసిండ్రు. పిఎస్ స్కూల్కు ఫర్నిచర్ కూడా వచ్చింది. అంతకు ముందుకే మనం ఒక 6 లక్షలు పెట్టి 5 లక్షలు అని చెప్పి 6 లక్షలు పెట్టి 2 స్కూళ్ళకు 100 డెస్క్ టేబుల్ ఇప్పించడం జరిగింది. ఇది కూడా కేసీఆర్ గారి సంకల్పం కన్నా ముందే మనం ఊహించి చెప్పిన మన పిల్లలకు ఆ సౌకర్యంగా వంతంగా ప్రతి ఒక్కటి కూడా ఉండాలనే ఉద్దేశంతో. ఆడ చూస్తే నేను నా 5 సంవత్సరాల సర్పంచ్ కాలంలో స్కూల్లో గడిపింది చాలా సంతోషకరమైన విషయం. స్కూల్లోనే ఎక్కువ గడపాలని నేను చాలా కోరుకుంటా. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఇప్పటికి కూడా కోరుకుంటా. నేను సర్పంచ్ పదవి పోయినా కూడా రెగ్యులర్గా వస్తా. చెప్పిన మీకు ఇంతవరకే, నాకు బడి తర్వాతనే గుడి, దైవమైన కూడా నాకు సెకండే గుడి. ఇప్పుడు నాకు గ్రామ పంచాయతీలో ఇప్పుడు అయిపోతే ఈ రోజే 2 జేసీబీలు పెట్టి అక్కడ పని ప్రారంభం చేయలేదు. గుడి ఓపెనింగ్ ఉంది కనుక అక్కడ వెళ్ళిపోవాలి. నేను ఇక్కడ షిఫ్ట్ కావాలి, అక్కడ గుడి కంప్లీట్ చేయాలి. దాని గురించి చెప్తాను. నేను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చెప్పినాము, 68 ఇండ్లు చేసుకున్నాము. కొత్తగా మంజూరైన పింఛన్లు ₹100, 100, 125 పింఛన్లు వచ్చినవి. వ్యవసాయమే గత గవర్నమెంట్ ఆయన వ్యవసాయం చాలా ప్రాముఖ్యత ఇచ్చిండ్రు. వాళ్ళకు ఎంతసేపు విత్తనాల కాంటి ఫర్టిలైజర్ కాంటి ఏది దొరకకుండా రైతు బంధు, రైతు బీమా, చిట్టాల 32 మంది చనిపోతే అందరికీ కూడా రైతు బీమా వచ్చింది రైతులకు. అంటే వాళ్ళు చనిపోవాలనే కాదు, చనిపోతే అనేది చేసిండ్రు. అది 30 మందికి వచ్చింది. పంట పండించినప్పటి కొనుగోలు చేసి ఎక్కడ కూడా ₹1 అవినీతి లేకుండా మనం నేరుగా మన అకౌంట్లో వస్తుంది. దానికి సర్పంచ్ సంతకం వస్తుంది. అగ్రికల్చర్ ఏఈఓ ధృవీకరణ పత్రం ఇస్తే అయిపోయి మనకు అకౌంట్లో పడతాయి కొనుగోలు సెంటర్లో పెట్టి. అట్లా వ్యవసాయం మీద చేసారు. అయితే దానికి మనకు కొంచెం ప్రాబ్లం ఉంది. పైకాలో మనకు వస్తే నీళ్ళు సరిగ్గా లేదు, తెగిపోతుండే మధ్యలో. దాన్ని కూడా ఎస్టిమేట్ చేయడం జరిగింది. శాంక్షన్ లెవెల్ ఉంది. అది దాదాపు 3 కోట్ల శాంక్షన్ లెవెల్ పంపిణీ డిపార్ట్మెంట్ పరంగా కాలువ 4% ఆడి వరకు ఎక్కడ వరకు అంటే
మనకు అక్షతాపురం నుండి జైపల్లి వరకు కూడా 3 కోట్ల పైచులకి ఏదో ఎస్టిమేట్ అయింది, శాంక్షన్ కాలేదు. కమిటీ హాల్లో చెప్పినాం, మహిళా బిల్డింగ్ చెప్పినాం కనుక అదేవిధంగా గ్రామ ప్రజలందరూ సహకారం శివాలయం గుడి నిర్మాణం చేయడం జరుగుతుంది. 10వ తారీఖు తర్వాత మీ కడపకు మీ ఇంటి ముందరికి నేను వస్తా. ఏంటి కొరకు వస్తా అంటే నాతో డబ్బులు అయిపోయినాయి, మీరు అందరు సహకారాలు ఇస్తే అందరూ చేదోడు వాడు ఉంటేనే ఆ గుడి నిర్మాణం కంప్లీట్ అవుతుంది కనుక ఓపెనింగ్ దిశలో ఉంది కనుక మీరు అందరూ సహకారం కడపకు నేనే వస్తా. అందరు ఎవరు వచ్చినా సరే నేనైతే ముందుండి వస్తా. అందరూ తోచినంత వచ్చినప్పుడే తోచినంత ఇస్తే చాలు. అందుకొరకే నేను కడపకు నేను వస్తాను చెప్పుకుంటున్నా. పదవి ఉన్నా లేకున్నా బడి గుడి నాకు 2 కళ్ళు. స్కూల్కి వస్తే ఏం చెప్తా సార్, ప్రైమరీ స్కూల్ హై స్కూల్ 2 కళ్ళు అని చెప్తా. ఇప్పుడు బయటకు వస్తే ఏం చెప్తా, బడి గుడి అంటే మీరు 2 కలిపి ఒకటే కాంపౌండ్ ఒకటే స్కూల్ లెక్కలు పెట్టుకున్నప్పుడు బడి గుడి ఫస్ట్ నాకు బడే తర్వాతనే గుడి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలు మన భవిష్యత్తు మొత్తం మన పిల్లల చెప్పాల గ్రామ ప్రజలకు ఉంటుంది. మీరు మన అడిగిన యూనిఫామ్ ఇస్తున్నారు సార్, మనకు టై బెల్ట్ మనకు ఐడెంటిటీ కార్డు లేదని 2 స్కూళ్ళకే కాకుండా 2 పరమతాన తూర్పుతాన స్కూళ్ళకు కూడా 2 స్కూళ్ళకు 4 స్కూళ్ళకు కూడా ప్రతి సంవత్సరం నిరంతరంగా ఇస్తామని చెప్పినాం సార్. మనం నిరంతరంగా అది 1,00,000 కానీ ఇంకా ఎక్కువ కానీ ప్రతి సంవత్సరం కూడా ఇస్తాం. పూర్తిగా సహకరించిన గ్రామ పెద్దలు పెద్దలు యువకులు మహిళలు అమ్మలు అక్కలు చెల్లెలు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీటికి వచ్చిన వేదిక మీద ఆశయం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేదిక ముందు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి ఈ సమావేశంలో మనకు ఈ రోజు పదవి విరమణ అంటే సర్పంచిగా పదవి విరమణ. మనకి ఎక్కడ ఊరు ప్రజలను తమ్ముడు చెప్పినట్లు ప్రజలను ఎక్కడ కూడా విస్మరించేది లేదు. ఏ నాడు కూడా మనం పదవిలో ఉన్నా లేకున్నా బడి గుడి ఎంతనో ఈ మా ఊరు ప్రజలు కూడా ఏ సహకారంగానో విస్మరించము. ఒకటి మాకు ఇప్పుడు చెప్పినట్లు తమ్ముడు చెప్పినట్లు అమ్మలేని లోటే మాకు ఒకటి అది ఒకటే మాకు లోటు అనిపిస్తుంది. అందుకే ఈ సందర్భంగా మేము ఇస్తున్నాం. ఇప్పుడు దాదాపు మన చిట్యాల గ్రామంలో ఒక డబుల్ బెడ్రూమ్ 68 ఇండ్లు వచ్చినవి. 68 ఇండ్లు 38 ఒకసారి 38 ఒకసారి దాంట్లో మొదటి విడత 38 ఇండ్లకు 33 ఇండ్లకు బిల్లు వచ్చింది. మొదటి విడత వచ్చింది, 2వ విడత కూడా రావాలి వాళ్ళకి బిల్లులకు. అవి కూడా వస్తాయి. ఇక్కడేమి మనకేం ఆటంకాలు 30 ఇండ్లు కూడా బిల్లులు వస్తాయి. 30 ఇండ్లు కూడా బిల్లులు పెట్టడం వస్తాయి. కాకపోతే నా స్వతహాగా చేసిన పనులే దాదాపు 70-80 లక్షలు. విష్ణు తమ్ముడు అప్పుడు చేసిన గోదామి 25 లక్షలు రావాలి. ఇప్పుడు మాకు గోదామి నేను చేసిన ఇప్పుడు ప్రజెంట్ పనులు ఏ పనులకు కూడా బిల్లులు కాలేదు. అవి కూడా వస్తాయి. రాకపోతే మనం అందరం ఏం చేయాలని చెప్తే ఉద్యమం చేస్తాం. మనము ఎక్కడ ఎవరిని కూడా ఇచ్చిపెట్టారు అన్ని కూడా వస్తాయి. ధైర్యంతోనే నేను గవర్నమెంట్ లేకుండా పనిచేయడం జరిగింది. ఎందుకంటే మౌలిక వసతులు చెప్పినాము. ఈ రోడ్డు స్టార్ట్ చేయడానికి కంకర కొట్టినాము. దుర్గామాత అడ్డం పండుగ వచ్చిందనే ఉద్దేశంతో అప్పుడు ఆపినాం. అట్లే ఎలక్షన్ వచ్చింది దాన్ని ఆపినాం. అట్లే ఈ రోడ్ ఆల్ని వైండింగ్ చేసినాం. డిసెంబర్ వరకే వైండింగ్ చేసినాము. దాని గురించి చెప్పాలి నేను. ఎందుకంటే ఈ రోడ్డు వైండింగ్ లో సహకరించిన వాళ్ళందరూ కూడా మన కోంటి సుబ్బామలో ఇంటిది వాళ్ళు సహకరించారు. నారాయణ గౌడ్ వాళ్ళు సహకరించారు. ఇల్లు తీసేసి బాత్రూమ్లు గులగొడితే కూడా అందరు సహకరించారు. కోంటి చిమ్మాయాలు కానీ జంగి వెంకటాయాలు కానీ వీళ్ళందరూ సహకరించారు.